ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నెల్లూరు నగరానికి సంబంధించి ప్రజల ఆశీస్సులు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు ఏదైతే అభివృద్ధి అని చెప్తా ఉన్నారు, ఈరోజు 100 కోట్ల రూపాయల దోపిడీ తప్ప నెల్లూరు నగరంలో ఎక్కడ అభివృద్ధి జరిగింది లేదు. 4 సంవత్సరాల పాటు ఇష్టానుసారంగా రోడ్లు తవ్వి నానా రకాల ప్రజలు ఇబ్బంది పడి ఇప్పుడు చిట్ట చివరిలో హడావుడిగా చేసి మరి కూడా నాసిరకంగా వేసి పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. ఈరోజు ఎన్నికలు నెల్లూరు నగరంలో జరుగుతున్నది ఒకే నినాదం. ధనవంతుడి మధ్య సామాన్యుడి మధ్య జరిగే ఈ పోరులో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సామాన్యుడి పక్కన ఉంటారు. సామాన్యులు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తిని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులు మాకుంటాయి. ఏ రోజుకి కూడా 1 రూపాయి అవినీతి చేయకుండా ప్రజల ముందు తిరుగుతూ ఎప్పుడూ కూడా గడిపేవాళ్ళు మేము. తప్పకుండా ఈరోజు నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక సమస్య వస్తే మంత్రి నారాయణ గారిని పట్టుకోవాలంటే యాడికి పోవాలా, ఎవరికి చెప్పుకోవాలా? అదే అనిల్ అనే వ్యక్తి మా పిల్లవాడు, నేరుగా వెళ్ళొచ్చు, నేరుగా వెళ్ళి పలకరించి పని చేయించుకోవచ్చు, లేదంటే ఎప్పుడైనా కూడా మన మధ్య తిరిగి ఆప్యాయంగా పలకరించే మావాడు అన్న ఒక భావన నెల్లూరు నగరంలో ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరూ ఆశీస్సులే నాకు శ్రీరామ రక్షగా ప్రజల దేవుని ఆశీస్సుగా ముందుకు వస్తుందని తెలియజేసుకుంటూ నెల్లూరు నగర ప్రజలు నేను కోరేది ఒకటే, రేపు జరగబోయే ఎన్నిక నెల్లూరు నగరంలో ఈ రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మక ఎన్నిక. ఒక ధనవంతుడికి సామాన్యుడికి జరిగే ఈ పోరులో నెల్లూరు నగర ప్రజల్ని కోరుకునేది సామాన్య కుటుంబాల వైపు ప్రజల్ని మధ్యలో తిరిగే నాకు అండగా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను.